శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ శుచీంద్రంలో ధర్మరాజు అంటే అన్నీ వింటాడు, అన్ని లోపలికి వెళ్ళవు, మళ్ళీ ఈ చెవిలోంచి ఈ చెవిలోకి వెళ్ళిపోతాయి. ఏది లోపలికి వెళ్ళాలో అది వచ్చిందనుకోండి, ఆవు పాలు పితికినట్టు పట్టుకుంటాడు. ఆవు పాలు పితికేవాడు చూడండి, మోకాళ్ళ మీద కూర్చుని రెండు మోకాళ్ళ మధ్యలో పాత్ర పెడతాడు, పొదుగుకి నీళ్లు జల్లి కడుగుతాడు, కడిగి ఆ మొదటి శిరాన్ని పట్టుకుని ఇలా లాగుతాడు, ఆ పాలు వచ్చి గిన్నెలో పడతాయి తిన్నగా. ఇప్పుడు పక్క వాళ్ళు వచ్చి మాట్లాడతారు, పక్క వాళ్ళతో ఇలా తల తిప్పి మాట్లాడుతూ శిరములను లాగుతూ ఉంటాడు. కానీ ఆయన దృష్టి ఎక్కడుంటుందంటే మాట్లాడుతున్న ఆ శిరముల నుంచి వస్తున్న పాల ధారలు పాత్రలోనే పడుతున్నాయి. మాట్లాడుతున్న మాటలు వింటూ ఈ పాలధారలు కింద పడకూడదు. ఇక్కడ సుచీంద్రం ధర్మరాజు కాదు, స్థితి మారుతుంది. వింటున్నది వేరొకటి, దృష్టి పాలకుండలో పడుతున్న పాల మీద. ఇవి నేను వినవలసిన మాటలు, ఇవి నా జీవితానికి అభ్యున్నతిని కల్పించే మాటలు అనుకున్ననాడు ఆవు పాలు పితికితే ఎలా పితుకుతారో అంత జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. ఎందుచేత ఆవుకు ఒక లక్షణం ఉంటుంది, దూడ వెళ్ళి పొదుగులో 3 మార్లు గుద్దిందనుకోండి పాలు తినేస్తుంది. పాలు వదిలిందా ఇక దానికి వెనక్కి తీసుకోవడం రాదు. తిన్న ఆహారాన్ని కడుపులోంచి వెనక్కి తెస్తుంది, ఆవు తెచ్చి నెవరవేస్తుంది. కానీ పాలు ఒకసారి వదిలితే మాత్రం ఇక వెనక్కి తీదు. ఆ పాలు పిండేవాడు పాత్ర పెట్టకుండా శిరమలను పట్టి లాగినా పాలు ఇసుక పాలు, పాలు మట్టి పాలు తప్ప పాలు పాత్రలో పడవు. పాలు ఎందులో పడ్డాయి ఆవుకి సంబంధం లేదు, పాలు పిండితే వదిలిపెట్టేస్తుంది అంతే. ఒకసారి ఏదైనా మనకి పనికొచ్చే విషయము అన్నది మాట్లాడబడడం ప్రారంభమైపోతే దృష్టి మరలిపోయిందనుకోండి, అవి పడవలసినటువంటి స్థితిలో పడకపోతే అవి నేలపాలైపోతాయి. కాబట్టి అన్నిటికన్నా జీవితంలో చాలా జాగ్రత్తగా నేర్చుకోవలసినది ఇది శ్రద్ధాళువై వినడమే. కేవలం వినడం చేత మోక్షానికి వెళ్ళిపోయాడు పరీక్షిత్. నేటికి 7వ రోజున నువ్వు శరీరాన్ని విడిచిపెట్టేస్తావు, ఇది ఎవరు తప్పించలేరు అని శివునికి శాపం ఇచ్చాడు. అది తెలిసింది పరీక్షిత్ మహారాజు గారికి. 7 రోజుల్లో నేను శరీరం విడిచిపెడతానని. 7 రోజులలో శరీరం విడిచిపెడతానని తెలుసుకున్న పరీక్షిత్ బెంగ పెట్టుకోలేదు. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఋషులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఆయన అన్నాడు, దురగాధీశ విశానలంబునకు మే నొప్పింతు సంకల్పము నేడు మానదు, భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కల్గు మీరర్థిన్ ప్రసాదింపరే అని అడిగాడు. అంతే, అదొక్కటే మాట. నాకు తెలుసు 7 రోజుల్లో నేను శరీరం వదిలిపెట్టేస్తానని. కానీ ఈశ్వర సంకల్పము నేడు మానదు. అది ఈశ్వర సంకల్పం, శివుడి సంకల్పం కాదు, బ్రాహ్మణ వాక్కుగా వచ్చింది. కాబట్టి పడిపోతాను. ఈ 7 రోజులలో నా శరీరం పడిపోయే లోపల, శరీరం ఉన్నది అంటే చెవులున్నాయి, నాకు ఇంకా వినగలను. 7 రోజుల లోపల మీరు మాట్లాడండి, ఇక నేను మాట్లాడను. మీరు ఏం మాట్లాడాలో తెలుసా? భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్. హరికి సేవ చెయ్యాలనేటటువంటి కోరిక, హరి గురించి ఆలోచించాలన్న కోరిక, భగవత్ సంబంధమైన కథలు వినాలనేటటువంటి కుతూహలము కలిగేటటువంటివే ఉన్నాయో అవి నాకు చెప్పండి. నా కోరిక మీరు తీర్చరా? అద్దిన్ ప్రసాదింపరే, నా కోరికని మీరు కటాక్షించరా అని అడిగాడు. 7 రోజుల సమయం మిగిలి ఉన్నటువంటి పరీక్షిత్తు అడిగినటువంటి కోరికని విన్న ఋషులు ఈ 7 రోజులు ఏ విషయాన్ని మాట్లాడితే ఇంకా మళ్ళీ పరీక్షిత్తు పుట్టవలసిన అవసరం దేని స్థితిని పొందుతాడో అది చెప్పడానికి ఏది చెప్పాలని ఆగిపోయారు. ఎవరు చెప్పలా. ఒక ప్రశ్న యొక్క స్థితి అలా ఉంటుంది, వినడం అన్న మాటకు అర్థం అలా ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద విషయం మీదైనా మాట్లాడచ్చు,
ఎంత మనకి తెలియని విషయం మీదైనా మాట్లాడేయచ్చు. ఒక్కటి ఉంటే చాలు, అజ్ఞానం. అందుకే ఎక్కువ మాట్లాడగలిగిన ప్రజ్ఞ దేని వల్ల వస్తుంది అంటే అజ్ఞానం వల్ల. ఇదిగో అలా. కానీ ఆవు పాల వంటి మాట మాట్లాడాలి అంటే చాలా ఆలోచిస్తాడు. నా స్థాయి ఏమి, నేను మాట్లాడచ్చా అసలు? మొట్టమొదట ఇక్కడ నేను మాట్లాడడానికి వచ్చానా, నేను వినడానికి వచ్చానా? మీరు గురువు గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు మీరు పరాకు చెప్పుకుని లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. నేను వెళుతున్నది గురువు గారి దగ్గరికి కదూ. కాబట్టి ఇప్పుడు గురువు గారు మాట్లాడాలి, నేను వినాలి. అంతేగాని గురువు గారి దగ్గరికి వెళ్ళి నేనే మాట్లాడితే ఇంకెందుకు గురువుగారు? గురువుగారు విని నేను మాట్లాడితే నేను గురువుగారు అని పిలవడం హాస్యాస్పదం కదా. గురువుగారు నన్ను చూసి పొంగిపోయి గురువుగారు మాట్లాడేటట్టుగా నేను కూర్చోవాలి. నా వినయం చూసి గురువుగారు మాట్లాడాలి. మాట్లాడితే గురువు యొక్క వాక్కు అజ్ఞాన దాహకత్వములు కలిగి ఉంటుంది. అగ్నిహోత్రం అని. నమోస్తు వాచస్పతయే సవజ్రిణి స్వయంభువే చైవ హుతాశనాయ చ అంటుంది సీతమ్మ రామాయణంలో. వాక్కు అగ్ని, అది కాల్చేస్తుంది అజ్ఞానాన్ని. కాబట్టి ఒక గురువు దగ్గరికి వెడుతున్నావు, నువ్వు మాట్లాడడానికి సిద్ధపడాలి. నువ్వు ఒక ఉపాధ్యాయుడివి, తరగతి గదిలోకి వెడుతూ గురువు గారి దగ్గరికి వెళ్ళినట్టు నువ్వు కూర్చోకూడదు, నువ్వు మాట్లాడాలి. ఎక్కడ నువ్వు మాట్లాడాలి, ఎక్కడ నువ్వు మాట్లాడకూడదు, ఇది ముందు తెలిసి ఉండాలి. ఇది తెలియకుండా ఎక్కడికి వెళ్ళినా నువ్వే మాట్లాడుతుండడం, ఎక్కడికి వెళ్ళినా నువ్వు వినకపోవడం నీకు అభ్యున్నతికి కారకములు కావు. అసలు నీకు మొట్టమొదట ఏ స్థాయిలో నువ్వు ఎలా నిలబడాలో నీ పాత్రతని నువ్వు గుర్తు చేసుకోవడం నీకు చేత కాలేదని గుర్తు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర శివావతారులు, ఈ భూమి మీద నడిచిన వేరొక శంకర భగవత్పాదులు, ప్రాతస్మరణీయులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఏదైనా చెప్తే బాగా వినేవారు. విని వెంటనే జవాబు చెప్పేవారు కాదు. ఒక్క 2 నిమిషాలు ఆగి అప్పుడు మాట్లాడేవారు. వారు ఒక్క మాట మాట్లాడారనుకోండి అంతే, అది ఇక వారి జీవితానికి అంతటికీ కూడా ఒక సందేశం. అంత గొప్ప మాట ఎప్పుడు వస్తుంది అది? అసలు ముందు నీకు వినడం వస్తుంది. అసలు వినడమే రాకపోతే ఎప్పుడూ మాట్లాడడమే. ఎందుచేతనో తెలుసా అండి? మనుష్యుడు ఎక్కువ మాట్లాడుతున్నాడు అంటే దానికి గుర్తు ఏమిటంటే భోగ లాలస లోపలుంది అని గుర్తు. విపరీతంగా భోగం అనుభవించడానికి మనసు ప్రకోపం చెంది ఉన్నవాడు ఏం చేస్తాడంటే, భోగం అనుభవించడానికి సాధనాలు దగ్గర లేవనుకోండి, నేను ఈ మాట బాగా మాట్లాడాడని తాను సంతోషపడిపోవడానికి, నేనింత బాగా మాట్లాడానని అవతల వాళ్ళు అనుకుంటున్నారని సంతోషపడిపోవడానికి, దాన్ని భోగంగా స్వీకరించి కాలహరణమునకు మార్గంగా స్వీకరించి నిష్కారణంగా మాట్లాడుతుంటాడు ఎవరో ఒకళ్ళతో. అలా ఉండకూడదు. నీకున్న కాలాన్ని ఎప్పుడు దేని కొరకు ఎందుకు ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలి. మాట్లాడవలసినప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడకూడదు ఇప్పుడు మాట్లాడకూడదు. భర్తృహరి భూపసభాంతరాళమన పుష్కళమచ్యతురత్వమాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృత్తియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు. సజ్జనుడైన వాడికి ఉండే మొదటి లక్షణం ఏమిటంటే భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము. సభలో మాట్లాడినప్పుడు పుష్కళమైన వాక్చతురత్వంతో మాట్లాడతాడు. తాను ఒక్కడు ఉన్నప్పుడు ఏంటి ఈయనే అంత బాగా మాట్లాడిన వారు అన్నంత మౌనంగా ఉంటాడు, అంత ఏకాంతంగా ఉంటాడు, అంత నిశ్శబ్దంగా ఉంటాడు. అదే పనిగా ఎవరితోనో మాట్లాడదామని ఎవరినో పిలిచి కూర్చోబెట్టి అదే పనిగా మాట్లాడకూడదు జీవితంలో. మాట ఈశ్వరుని యొక్క గొప్ప అనుగ్రహం. కాబట్టి వినడం. పరీక్షిత్ అడిగాడు, నాకు అటువంటి కథ చెప్తారా అన్నాడు. ఈ ఒక్క మాట కదిపింది శుకబ్రహ్మని. అందుకు కదిలాడు శుకుడు. శుకుడు కారణజన్ముడు. కేవలం భాగవత ప్రవచనం చేయడానికి వ్యాస మహర్షి పరమశివానుగ్రహంగా కన్న కొడుకు. ఆయన కదిలి వచ్చి 7 రోజులు చెప్పాడు. పరీక్షిత్ 7 రోజులు విని మోక్షానికి వెళ్ళాడు. పరీక్షిత్ 7 రోజులు విని మోక్షానికి వెళ్ళాడన్న మాటకి అర్థం ఏమిటి అంటే, ఎవరు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరములు బ్రతికి ఉన్నప్పటికీ యథార్థమునకు వారి ఆయుర్దాయము 7 రోజులలోనే తిరుగుతూ ఉంటుంది. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప బతకడానికి కానీ చావడానికి కానీ 8వ రోజు లేదు. కాబట్టి నువ్వు బతికి ఉన్నంత కాలము వినడానికి యోగ్యమైనది, జీవోద్ధరణ చెయ్యగలిగినది ఏది అంటే భగవత్కథ ఒక్కటే. ఆ భగవత్ కథని వినడం నేర్చుకో, అది నిన్ను అభ్యున్నతి పథంలోకి తీసుకుని వెళ్ళగలదు.
ఏది నీ జీవుడికి ఉద్ధారకమో, ఏది వినడం చేత నీకు అభ్యున్నతి కలుగుతుందో అది మాత్రమే వినాలి. అయితే ఏమంటే మరి ఇంకేమీ వినకూడదా? వినొచ్చు. అందుకే వినేటప్పుడే సంప్రదాయంలో ఏం చేస్తారంటే విడతీస్తారు. విడతీసి ఇవి పరాకుగా ఉండు, వీటి విషయంలో నీ ఇష్టం, పెద్ద పట్టించుకుని వినక్కర్లేదు. సంగీతం కూడా అందుకే మార్గ దేశీ అని రెండు కింద విడిపోతుంది. కొన్ని గాలిపాటలు అవి ఏదో మనోరంజకత్వం కోసం వచ్చేటటువంటి మాటలు సంస్కృతిని ఉద్దీపింపచేసేవి కావు. సంస్కృతిని ఉద్దీపింప చెయ్యగలిగినటువంటి కీర్తనలు ఉంటాయి. దీక్షితర్ వారివి, శ్యామశాస్త్రి గారివి, త్యాగరాజస్వామివి. వాటి సాహిత్యం కూడా నీకు తెలిసి ఉండాలి. అవి ఎందుకు అలా కీర్తన చేశారో నీకు తెలిసి ఉండాలి. వారు సద్గురువులు. ఏదో అర్థం లేని పిచ్చి పాటలు కొన్ని ఉంటాయి మనోరంజకత్వం కోసం. వాటిని నువ్వు ఎంత శ్రద్ధగా విన్నావన్న దాంతో సంబంధం ఏమి ఉండదు. ఎందుచేత అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దిష్టమైన ప్రయోజనం ఉంటుంది. చెప్పకుండా చెప్తారు, దాన్ని పట్టుకోగలగాలి నువ్వు జాగ్రత్తగా. అన్నపూర్ణాష్టకం మీరు వింటున్నారనుకోండి, అన్నపూర్ణాష్టకం మీరు వినేది అన్నపూర్ణాష్టకం సంతోషంగా కాసేపు వినడానికండి, మా ఇంట్లో మోగడానికండి అని కాదు. శంకరాచార్యుల వారు అన్నపూర్ణాష్టకం చేస్తే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వారు ఒక అడుగు కిందకి రారు జగద్గురు స్థానంలోంచి. వారి నోటి వెంట ఒక మాట వచ్చిందంటే వారు మీకు వెంటనే ఒక ప్రబోధం అందులో పెడతారు. పైకి అష్టకం, లోపల మీకు ఒక సందేశం ఉంటుంది. వారు సందేశం లేకుండా మాట్లాడరు, ఎందుకంటే అది గురుస్థానం. గురుస్థానంలో ఉన్న వ్యక్తి నోటి వెంట వచ్చిన మాట ఏదో ప్రయోజనంతో కూడుకున్నదై ఉండాలి తప్ప గాలి మాట కాకూడదు. అందుకే వారు చూడండి, అన్నపూర్ణమ్మనంతటినీ వర్ణించి ఓ మాట అన్నారు, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. అది సందేశం అన్నపూర్ణాష్టకం. ఆయన వెళ్ళింది అన్నం కోసం. అన్నం కోసం వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఎవరిని పిలుస్తాడు? ఎవరైనా అమ్మా అంటాడు. అందుకే ముందు శివుడి పేరు చెప్పాల శంకర్లు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. మా నాన్నగారు పరమశివుడు, మా అమ్మ పార్వతీదేవి. అమ్మ నేను భిక్షకొచ్చాను. ఇప్పుడు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ. నేను భోజనానికి మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నా వెంట ఓ ఇద్దరో ముగ్గురో వాళ్ళు కూడా వచ్చారనుకోండి భోజనానికి, ఏమంటే వాళ్ళకు కూడా భోజనం పెట్టాలా అని అడుగుతారా? నాతో వచ్చారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు నేను కలిపే తింటాం. వాళ్ళకి పెట్టకుండా నాకు పెట్టడం నీ ఉద్దేశ్యం అయితే నేను తినడానికి సిద్ధంగా లేనని గుర్తు కదా. వాళ్ళతో కలిసే నేను తింటాను. శంకరులు అన్నారు, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మాకు భక్తులందరూ మా బంధువులే. 3 లోకములలో ఉన్న వాళ్ళందరూ మాకు బంధువులు. మా ఇల్లు 3 లోకాలన్నారు. ఇప్పుడు శంకరాచార్యులు వారికి ఒక్కరికి అన్నం పెట్టాలా అన్నపూర్ణమ్మ? 3 లోకాల్లో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టమనే. అది ఔదార్యం. అన్నం అడిగితే నాకు ఒక్కడికి పెట్టమని అడగలా శంకరాచార్య. 3 లోకాల్లో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టమన్నారు. అన్నం తినేవాడు నాకు ఒక్కడికి దొరికితే చాలనకూడదు. లోకా సమస్తా సుఖినో భవంతు. నా కడుపు నిండినట్టే లోకమంతా కడుపు నిండాలని కోరుకోవాలి. అన్నం విషయంలో నాకు ఒక్కడికే దొరకాలని అడగవద్దు. శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకాంతర్గత సందేశం ఇచ్చారు. అందుకే ఎవరు మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి నువ్వు వినవలసి ఉంటుంది. శంకరాచార్య కృతం అన్నారనుకోండి, మీరు బహుశ్రద్ధతో వినాలి. మెరుపులుంటాయి, ప్రతి దాంట్లో మెరుపు ఉంటుంది. అది శంకర వాంగ్మయం అంటే. అసలు శంకరాచార్య కృతం అన్నారనుకోండి, మీరు బహుశ్రద్ధతో వినాలి. మెరుపులుంటాయి, ప్రతి దాంట్లో మెరుపు ఉంటుంది. అది శంకర వాంగ్మయం అంటే. అసలు అది చాలా జాగ్రత్తగా మీరు వినవలసి ఉంటుంది. అది లోకానికి ఒక ప్రయోజనాన్ని అందిస్తుంది. అది మీకు అర్థమైంది అనుకోండి, మీరు ఒక్కరూ భోజనానికి వెళ్ళడం కాదు, అందరూ అన్నం తిన్నారా నాతో ఉన్నవాళ్ళు అన్నది చూసుకుంటారు మీరు ఒకసారి. కొంతమంది మీతో తింటారు, కొంతమంది మీతో తిన్నవాళ్ళు కాకపోవచ్చు, కానీ అతను కూడా తింటున్నాడా అన్న విషయాన్ని గమనించి వెళ్ళిపోవాలి తప్ప వాడు ఎలా పోతే నాకెందుకు, నేను తిన్నాను కదా అని వెళ్ళకూడదు. ఇది సందేశం. ప్రతి స్తోత్రమునందు జగద్గురువుల స్తోత్రములలో ఒక సందేశం ఉంటుంది. అందుకే వినడంలో బుద్ధి అధ్యవసాయముతో కూడుకున్నదై ఉండాలి.
దాన్ని పట్టుకోగలగాలి. అది పట్టుకుందనుకోండి అంతే, మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి పీఠం శ్రీకార్యం ఓ మాట అన్నాడు. మీరు అన్నదాన సత్రం పెట్టమన్నారు, పెట్టాం. ఊళ్ళో పని చేసుకోవడానికి వచ్చేవాళ్ళు, ఊళ్ళో వ్యవహారాలు చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా అన్నం తెచ్చుకోవడం, అన్నం తినడానికి ఎక్కడికన్నా వెళ్ళడం మానేశారు, డబ్బు ఖర్చు పెట్టడం. అందరూ కంచి కామకోటి వారి అన్న సత్రంకి వచ్చి అన్నం తిని వెళ్ళిపోతున్నారు. ఎందుకు వీళ్ళందరికీ పెట్టాలంటారా అని అడిగారు. ఆయన అన్నారు, ఎంతమంది తిన్నారు ఇవాళ? 7,000 మంది తిన్నారు. 7,000 మందిలో ఒక్క మహాత్ముడైనా తిన్నాడా? తిన్నాడు. ఒక మహానుభావుడు, వేదం చదువుకున్న వ్యక్తి ఒకడు తిన్నాడు. ఆ ఒక్కడు తినడానికి మిగిలిన 6,999 మందికి పెట్టాలి, లేకపోతే వాడు రాడు. అందుకు పెట్టాలి. మహాత్ముల మాట అంటే అలా ఉంటుంది. నువ్వు ఎందుకు పెడుతూ వెళ్ళాలంటే, నువ్వు పెట్టగా 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 ఒకనాటికి పరమాత్మ నీ ఇంట తినడానికి వస్తాడు. నీ గుణముల చేత ప్రీతి పొందిన పరమాత్మ వస్తాడు ఒకనాడు. పరమాత్మ శంఖచక్ర గదాపద్మములను పట్టుకుని, లేకపోతే త్రిశూలం ఢమరుగా పట్టుకుని నీ ఇంటికి వచ్చేయడు. ఒక అతిథి రూపంలో వస్తాడు. అందుకే గృహస్థాశ్రమ ప్రవేశం చేసేటప్పుడే గురువు గారు స్నాతకంలో పక్కన కూర్చుని చెప్తాడు, అతిథి దేవో భవ, శ్రియాదేయం హ్రియాదేయం ప్రియాదేయం. నీ ఇష్టం వచ్చినట్లు పెట్టకు, పరమ వినయంతో పెట్టి. వచ్చినవాడు పరమేశ్వరుడు, నిన్ను ఉద్ధరించడానికి వచ్చాడు, చేతకాక రాలేదు, నిన్ను అనుగ్రహించడానికి ఈశ్వరుడు పంపితే వచ్చాడు. కాబట్టి వినయంతో, పరమ పరాకుతో, మర్యాదతో పెట్టడం నేర్చుకో. వినడం మీదనే జీవితం యొక్క అభ్యున్నతి అంతా ఆధారపడి ఉంటుంది. వినడము అన్న మాటకి అర్థం కేవలం చెవులను ఉపయోగించుట అని మీరు అనుకుంటే దోషభూయిష్టం. మనసు పరాకుగా ఉండుట, మనసు దాన్ని పొందడానికి యోగ్యముగా ఉండాలి. రామకృష్ణ పరమహంస అంటారు, మీరు ఒక పెద్ద శిల మీద ఒక జామగింజ ఉంది, మీరు ఎన్ని నీళ్లు మోస్తే అది మొలకెత్తుతుంది? అది మొలకెత్తదు. చక్కటి ఒండ్రు మట్టిలో ఒక జామగింజ పడుంది, ఒక్క వాన చినుకు దాని మీద పడింది, చాలు, అది మొలకెత్తుతుంది. అసలు దానికి ఒండ్రు మట్టిలో ఉండి మొలకెత్తడానికి సిద్ధంగా చుట్టూ వాతావరణము ఉన్నటువంటి గింజ మీద పడిన ఒక్క నీటి చినుకు దాన్ని అంకురంగా మారుస్తుంది. అసలు అది ఉన్నదే గంటశిల మీదైతే ఎన్ని నీళ్లు మీరు పోస్తేనే మొలకెత్తుతుందని? మొలకెత్తదు. అధ్యవసాయం అన్నది ప్రయత్నపూర్వకంగా బుద్ధి చేత మీకు మీరుగా ఏర్పాటు చేసుకోవలసినది. అందుకే శ్రవణం అంటే వినడం కాదు, వినడం వెనక ఉన్నది మీరు ఏర్పాటు చేసుకోవలసినది అన్నది వ్యాస హృదయం. ఏమిటి మీరు ఏర్పాటు చేసుకోవలసింది? విని మార్చుకోవడానికి వీలైన రీతిలో మనసుకి తర్ఫీదునిచ్చి సిద్ధపడాలి. అలా ఎలా తర్ఫీదునిస్తారు అంటే, శిల్పాన్ని చూసి శిల్పిని అడుగుతుండు అంది శాస్త్రం. ఇప్పుడు మిమ్మల్ని తాజ్మహల్ దగ్గరికి తీసుకెళ్లి నించోబెట్టాను అనుకోండి, అబ్బా ఎవరు కట్టారండి అంటారా? అనరా? వెంటనే శిల్పాన్ని చూసి శిల్పిని అడిగారు. శిల్పాన్ని చూసి శిల్పిని అడిగినప్పుడు ఈ విశ్వమంతా ఒక శిల్పం. ఇది ఆ పచ్చటి పువ్వులతో, ఆకుపచ్చటి ఆకులతో ఈ చెట్టు ఒకలా ఉంది, ఆ చెట్టు ఒకలా ఉంది, ఆ వేప చెట్టు ఆకులు ఒకలా ఉన్నాయి, దాని కాయ ఒకలా ఉంటుంది, దాని పండు ఒకలా ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క తీరులో ఉంటుంది. ఇన్ని రకాల వస్తువులను నిర్మించిన వాడెవరు? చిన్న తొడిమె మీద అన్ని బంతిపూ రేఖల్ని అంత అందంగా వరుస క్రమాల్లో నించోపెట్టి ఇంత చిన్న మొగ్గని ఇంత పువ్వుగా మార్చి సౌరభాన్ని నింపి బోర్లా పట్టుకుని ఇలా విదిపిన ఒక్క రేపు కింద పడకుండా గుదిగుచ్చిన వాడెవరు? వాణ్ణి చూడాలనుంది అని నీకు విశ్వాన్ని చూస్తే అనిపించాలి. విశ్వము శిల్పమైతే విశ్వనాథుడు శిల్పి. వాడు కనపడడు. కనపడకుండా చేసిన వాడిని దొంగ అంటాం మనం. కనపడకుండా పట్టుకుపోయాడు అనుకోండి, దొంగ పట్టుకుపోయాడు అని అంటాం వెంటనే. ఎవరు పట్టుకెళ్ళారండి అంటే, పట్టుకెళ్ళిపోయిన వాడు దొంగ, కనపడకుండా. ఇన్ని చేసి నాకు కనపడవు, అందుకన్నాడు అన్నమయ్య, గుడి తిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేది గూ 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 అన్నాడు. అది గుడిలోకి వెళ్ళి ఈశ్వరుణ్ణి చూసినటువంటి వాడికి రావలసిన పరవశం. అది
ఓ ఈశ్వర, దీని మీద చర్మము, రక్తము, కొవ్వు, అస్థి, శుక్ల, మాంసము, మేధ అన్న 7 పదార్థములను పెట్టి దీని ఎందు ఇన్ని పదార్థములు నిక్షేపించి ఊపిరి తీయించి ఊపిరి వదిలిపెట్టించి ఇన్ని కార్యాల్ని చేస్తున్న నువ్వు నా కంటికి కనపడకుండా దొంగ ఇందులో దక్కున్నావా? ఇప్పుడు పెరట్లోంచి పారిపోవడానికి దారి లేదులే, ఇక్కడ నేను నించున్నా ఇలా పారిపోలేవు, ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నానని దొంగ అని పిలిచి సంబోధించి కీర్తన చేశాడు ఆయన. అది ఏమి ఆయన నింద చేయడం కాదు, కనపడకుండా ఇన్ని చేస్తున్నాడు అందుకుని దొంగ అన్నాడు. నమచ్చోరాయచ శిష్ప్యాయచ భైర్యాయచ శకత్యాయచ ప్రవాహ్యాయచ అని ఎదుర్వేదం కూడా దొంగ శబ్దంతో పిలిచింది. శంకరాచార్యుల వారు పరమశివుడు ఒక దొంగ అని సౌందర్యలహరిలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దొంగ అన్నారు. తయాహృత్వామామం అపరిపరితృప్తేన మనసా అన్నారు. అమ్మ, శివుడు సగం ఇస్తే మిగిలిన సగం కూడా పుచ్చేసుకున్నామనిపిస్తోంది, నువ్వు దొంగవమ్మా అన్నారు. అదేమిటి శంకర, నేను దొంగతనం చేయడం ఏమిటి? శివుడు సగం ఇస్తే సగమేగా పుచ్చుకున్నానంది ఆవిడ. అమ్మా, మరి మిగిలిన సగం కనపట్టలేదు. తెల్లటి శివుడు వామార్థ భాగం ఇచ్చాడు, ఎర్రటి అమ్మవారు వచ్చి చేరింది. మిగిలిన తెలుపు ఎందుకు కనపడుతుంది? ఎరుపు కాంతి కప్పేసింది. అమ్మ, మరి సగమేగా ఇచ్చాడు, మిగిలిన సగం ఏది తెలుపు కనపట్టలేదు, ఎరుపు కప్పేసింది అంటే ఆయన సగం ఇచ్చాడు, మిగిలిన సగం నువ్వు దొంగతనం చేశావేమో అని నాకు అనుమానంగా ఉంది సుమమ్మ, నువ్వు దొంగపట్టలేదు. అది శంకరుల హృదయం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.